నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో కల్తీ పాల వ్యవహారం అనూరియా కేసుల కలకలం సృష్టిస్తున్నాయి. పాలు తాగిన ఇళ్లలో ఇప్పటి వరకు 4 మృత్యువాత పడ్డారు. పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. లాలా చెరువు, చాడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి కొత్త కేసులు నమోదవుతున్నాయి. బాధితులంతా ఒకే వ్యక్తి దగ్గర పాలు కొనుగోలు చేసినట్లు గుర్తించడంతో కల్తీ పాలే ఈ అనూరియాకు కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి. 5 నెలల శిశువు నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు ఈ వ్యాధి బారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో 5 ప్రాణాలు కోల్పోవడానికి కల్తీపాలే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. ఓ వ్యాపారి పాలమ్మిన 70 ఏళ్ల నుంచి పాల శాంపిల్స్ను సేకరించారు. ఓ డైరీ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అటు మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా సర్కారు ప్రకటించింది. ఇంతకు పాలలో కల్తీ జరిగిందా, మరేదైనా కారణం ఉందా అన్న విషయాలను వివరించేందుకు ఐ న్యూస్ రాజమండ్రి రిపోర్టర్ గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. లేస్తే అమృతంలా తాగేటువంటి పాల వెనకాల ప్రాణాంతకమైనటువంటి విషయాలు కూడా దాగి ఉంటాయా? తెల్లని పాల వెనకాల విషపూరితమైనటువంటి అంశాలు ఉంటాయంటే అవునంటుంది రాజమండ్రి ఉన్నటువంటి అనూరియా ఘటన. ఇక్కడ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ ఘటనలు సంభవించడం రాజమండ్రి నగరంలో కలకలం సృష్టిస్తుంది. అసలు ఎందుకు అనూరియా కేసులు రాజమండ్రి నగరంలో పెరుగుతూ వస్తున్నాయి, ఇక్కడ ప్రజలు ప్రాణాలకు పోవడానికి కారణాలు ఏంటి అనేది పూర్తిగా ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం, పదండి. మన జీవితంలో ఎక్కువగా పాలను కూడా ఆశ్రయిస్తూ ఉంటాం. నిత్యావసర సరుకుల్లో పాలు కూడా ఒకటి. ఉదయాన్నే లేస్తే చాలామంది పాలు, టీలు, కాఫీలు తాగుతూ ఉంటారు. ఇదే క్రమంలో అవి కూడా ప్రాణాంతంగా మారుతున్నటువంటి సందర్భం రాజమండ్రి నగరంలో కలకలం సృష్టిస్తోంది. సాధారణంగా ప్యాకెట్ పాలే కల్తీ అవుతూ ఉంటారు. ప్యాకెట్ పాలు తాగవద్దు, విషపూరితం అవుతాయి అంటారు. కానీ ఇక్కడ చూస్తే నేరుగా ఒక రైతు ఈ పరిసర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించినటువంటి కోరుకొండ, నరసాపురం పరిసర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన పాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పాలు తీసుకువచ్చి రాజమండ్రి ఈ లాలా చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 126 కుటుంబాలకు గణేష్ అనే వ్యక్తి పాలను సరఫరా చేస్తూ ఉంటాడు. అయితే గడిచినటువంటి 10 ఏళ్ల నుంచి కూడా ఆయన ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకు పాలను వేస్తున్నాడు. కానీ ఎప్పుడూ రానటువంటి సమస్య గత శివరాత్రి నుంచి కూడా రాజమండ్రి నగరంలో తలెత్తడం జరిగింది. దీంతో ప్రస్తుతం అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం కదా, చౌడేశ్వరి నగర ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో మనం ఉండడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే అనూరియా కేసులు పెరుగుతూ వస్తున్నాయో స్థానికంగా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కృష్ణవేణి, అదేవిధంగా శేషగిరిరావు, రాధాకృష్ణ ఈ 3 మృతి చెందడం జరిగింది. మరో 4కి సీరియస్గా ఉంది. 10 మందికి పైగా ప్రస్తుతం రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో ఈ అంశం ఈ లాలా చెరువు ప్రాంతంలో ఆందోళన కలిగిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు. ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్యూర్ సంభవించిందో ఒక్కసారిగా మనిషిలో యూరిన్ ఆగిపోవడం, అదేవిధంగా వాంతులు విరేచనాలతో బాధపడడం, ఇలా ఒకరికొకరు బయటకు వస్తుండడంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందువల్ల తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శేఖూరి కీర్తి అప్రమత్తమయ్యారు. 14 బృందాలను ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాల్లో ప్రతి అణువును కూడా ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తూ ఉన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఏదైతే చౌడేశ్వర్ నగర్, అదేవిధంగా స్వరూప్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయో ఇక్కడ ప్రజల్లో కూడా ఒక ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే తమ కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నామనే ఆందోళన. ముఖ్యంగా ఈ గణేష్ అనే వ్యక్తి ఎవరైతే పాలు వేస్తాడో ఆ కుటుంబాల అన్నింటిలో కూడా ప్రస్తుతం ఆందోళన కనిపిస్తుంది. ఇదే క్రమంలో 126 కుటుంబాలను కూడా అధికారులు ఐడెంటిఫై చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులోనే దాదాపు ఇప్పటివరకు 14 మంది కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతూ రాజమండ్రి, అదేవిధంగా కాకినాడ ఈ పరిసర వైద్యశాలల్లో డయాలసిస్ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం ఈ పరిసర ప్రాంతాల్లో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలతో పాటు ఆశా వర్కర్లు వీరంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వారికి రక్త నమూనాలు సేకరించడం, వాళ్ళు మళ్ళీ పరీక్షలకు పంపించడం, ఒకవేళ కిడ్నీ అంశం ఏమైనా వస్తే వాటి పరీక్షలు కూడా నిర్వహించి నేరుగా సివియర్ కేసులు ఉంటే వారిని వైద్యశాలకు పంపించి వైద్యం అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 970 పైగానే కుటుంబాలను ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కూడా చూస్తున్నాం కదా, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు హెల్త్ క్యాంపులను ఉపయోగించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే కోరుకొండ, నరసాపురం గ్రామానికి సంబంధించినటువంటి గణేష్ అనే వ్యక్తి పాలు వేస్తున్నటువంటి సందర్భంలోనే ఆ కుటుంబాలకునే ఎఫెక్ట్ కలగడంతో
ఆ కుటుంబాల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందడం, పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ప్రస్తుతం రాజమండ్రి 3 టౌన్ పోలీసులు అతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అతను ఎక్కడెక్కడ పాలు సేకరిస్తూ ఉన్నాడు. ఈ నరసాపురం పరిసర చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 50 మంది రైతుల నుంచి అతను పాలు సేకరించి అదే పాలను తీసుకొచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు సరఫరా చేస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో ఆయా వ్యక్తులు తెచ్చేటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలలో కల్తీ జరిగి ఉండొచ్చు, అందులో యూరిక్ పాలు ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే క్రమంలో అతను పూర్తిసారిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను మాత్రం తాను స్వచ్ఛంగా గత దాదాపు 6-7 ఏళ్ల నుంచి పరిసర ప్రాంతాల్లో పాలు వేస్తున్నాను, ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు తలెత్తలేదు అని చెప్పి ఆ పాలు వేసేటువంటి గణేష్ అనే వ్యక్తి చెప్తున్నాడు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏంటనేది ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక పక్క పోలీసులు, మరొక పక్క హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పరీక్షలు నిర్వహిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్నం, అదేవిధంగా విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాబ్లన్నిటికీ కూడా పాలు, పెరుగు శాంపిల్స్ని పంపించారు. అదేవిధంగా ఒకవేళ డయేరియా అనే అనుమానంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి నీటిని శాంపిల్స్ కూడా ల్యాబ్కు పంపించడం జరిగింది. పూర్తిగా ఈ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా వాస్తవాలు ఏంటని తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రాథమిక నిర్ధారణలో కల్తీ పాల వల్లే ఈ విధమైనటువంటి అనూరియా కేసులు వస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కూడా ఎఫెక్ట్ చూపించడం జరిగింది. పెద్దలు దాదాపు ఎక్కువ మంది పెద్దల మీద ఎఫెక్ట్ చూపించడం జరిగింది. కిడ్నీ ఫెయిల్ అవడంతో ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగానే రెయిన్బో హాస్పిటల్, అదేవిధంగా కిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. దాదాపు 5 నెలల చిన్నారి, 2 ఏళ్లకు పైగా బాలుడు కూడా ఇక్కడ చికిత్స తీసుకుంటుండడంతో ఆ కుటుంబాల ఆందోళన మునిపోవడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 పేషెంట్లు కుటుంబంలో డయాలసిస్ బారిన పడ్డారంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే బాధితులతో నేరుగా జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి మాట్లాడారు. అదేవిధంగా నేరుగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా మాట్లాడుతున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఇప్పటివరకు అయితే బాధితులను ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 3 నుంచి 4 వరకు కూడా మృతుల సంఖ్య ప్రస్తుతం రావడం జరిగింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీరియస్ కండిషన్లో కొంతమంది ఉండడం జరిగింది. ఇక్కడ సీరియస్గా ఉన్న వారిని కాకినాడ తరలించి అక్కడ డయాలసిస్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే రాజమండ్రి, లాలా చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ మారడం, రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పాలు కొనాలంటేనే భయాందోళన కలిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రైతుల నుంచి పాలు తీసుకుంటే అవి అమృతంలో ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి అని చెప్పి భావిస్తుంటారు. ఇప్పుడు రైతుల దగ్గర పాలు కొనాలన్నా కూడా స్థానికంగా భయాందోళనలు కలిగేటువంటి పరిస్థితులు అయితే రాజమండ్రిలో కనిపించడం జరిగింది. మొత్తంగా అయితే రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి లాలా చెరువు పరిసర ప్రాంతాల్లో అనూరి కేసుల పట్ల అయితే అధికారులు, యంత్రాంగం 14 బృందాలను ఈ పరిసర ప్రాంతాల్లో మోహరించి అణువణువున టెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ కేసులను ఐడెంటిఫై చేసి బాధితులందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించి మరణాల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తానికైతే 14 మంది ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు. అందులో ఇప్పటికే 3-4 చనిపోవడం, మరొక 10 మంది ట్రీట్మెంట్లో ఉండడంతో 10 మందికి మెరుగైన వైద్యం అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మరొక పక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్లు, హెల్త్ సర్వేలు అయితే ఈ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. చూద్దాం మరి ఇంకెవరైనా బాధితులు పెరుగుతారా, ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి బాధితుల మెరుగుపడి బయటకు వస్తారా, లేదంటే వారు కూడా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుందనేది మాత్రం 1-2 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ప్రభావం తగ్గేంత వరకు కూడా ఈ హెల్త్ క్యాంపులు, ఈ సర్వేలు, ఈ విచారణలు కొనసాగిస్తామని చెప్పి అధికారులు అయితే ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాల్లో చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. రాజమండ్రిలో ప్రస్తుతం లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో అనూరియా కేసుల కలకలం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడం జరిగింది. ప్రస్తుతం బాధిత కుటుంబం మనతో ఉండడం జరిగింది. ఇదే ఇంట్లో మనం చూస్తున్నాం కదా, 4 బాధితులు ఇక్కడ ప్రస్తుతం అంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో ఈ కుటుంబం ఆందోళనలో ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇదే కేసులు నమోదవడం పట్ల ప్రస్తుతం స్థానికంగా ఆందోళన చెందుతున్నారు ఇక్కడ ప్రజలు. ఇదే క్రమంలో నేరుగా బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి మధుకుమార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు సార్ ఈ అంశం? ఏం జరిగిందంటే 1 by 1 ఎఫెక్ట్ అయ్యారండి. యాజ్ ఏ శివరాత్రి మర్నాడు నుంచి మదర్ ఎఫెక్ట్ అయ్యారు, యూరిన్ బంద్ అయింది. మర్నాడు మా అమ్మగారు, చెల్లి ఎఫెక్ట్ అయ్యారు. ఆ మర్నాడు మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు ఎఫెక్ట్ అయ్యారు. అంటే ఇది రిలేటెడ్గా ఎలా జరిగిందంటే యూరిన్ బంద్ అవ్వడం, మర్నాడు కిడ్నీ ఫెయిల్ అయింది. అంత ఫాస్ట్గా ఎక్కడ జరగదు. యాక్చువల్గా వెంటనే నేను నెఫ్రాలజీతో తీసుకెళ్ళి జాయిన్ చేసిన డయాలసిస్ అయినా 3 రోజులైనా ఒక్క చుక్క యూరిన్ అవుట్పుట్ రాలే. ఆయన ఏమని మొత్తం కిడ్నీలు అన్నీ కూడా కిడ్నీ అంటే అన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పి ఆయన చెప్పారు. అదైన తర్వాత నేను కిమ్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ కిమ్స్ షిఫ్ట్ చేస్తే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఇంటి ఏరియా వాళ్ళు ఏంటంటే మా వాళ్ళని జాయిన్ చేసామన్నారు.
ఇదే జరుగుతుందని చెప్పి అంతలోకి మా బావగారు హైదరాబాద్ కామినేనండి కిమ్స్, ఆయన వచ్చి సస్పెక్ట్ చేశారు. ఏదో పాలు కాదు, పాలు కానీ వాటర్ కానీ ఉండొచ్చు, మీకు పాలు వెండర్ ఎవరని అడిగారు. మాకు అందరికీ ఒకలే పోస్తున్నారు అన్నారు. అయితే మిగతా వాళ్ళు క్రాస్ చెక్ చేయని చెప్పేసరికి మన దగ్గర ఉన్న 6గురిని క్రాస్ చెక్ ఆడే పాలు వేసాడు. ఆ మండే నుంచే మనకి ఎఫెక్ట్లు అందరికి కూడా మండే నుంచి యూరిన్ బంద్ అయింది. ఇప్పుడు తీరా చూస్తే ఈ 13-14 మందికి వెండర్ ఆడే. ఆ వెండర్ వేసిన పాలు వేసిన వెండర్ మండే నుంచి అందరికి యూరిన్ బంద్ అయింది. దాన్ని బట్టి బాగా సస్పెక్ట్ చేసి ఇది సంథింగ్ ఇది మిల్కే అని మేము సస్పెక్ట్ చేస్తున్నాం. వారంతా ఈ ఏరియా వాళ్ళేనండి. ఒక్కొక్క ఆడు ఎక్కడ వేసాడు, స్వరూప్ నగర్లో వేసాడు, రాజేంద్ర నగర్లో వేసాడు, సీతంపేటలో వేసాడు, ఆ ఎక్కడ ఏరియాలో వేసినా అందరూ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు అక్కడ. అదండి, అంటే నీళ్లు కూడా డయేరియా అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే సార్, నీళ్ళు డయేరియా వస్తే 3-4తో ఆగదండి. అది ఇంచుమించు 50-100 మందిని తీసుకెళ్తుంది ఈ పాటికి. యాక్చువల్గా నేను మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు సార్? ప్రజెంట్ అయితే నాన్నగారు ఒకళ్ళు స్టేబుల్గా ఉన్నారండి. మిగతా అమ్మ పెద్దనాన్నగారు పిన్ని గారు వెంటిలేటర్ మీద ఉన్నారు. డాక్టర్గా 24 అవర్స్ అవుతాయి కానీ ఏం చెప్పలేమన్నారు. వాళ్ళు స్టేబుల్గా అంటే ఒకలే ఉన్నారండి. ఇప్పుడే ఫోన్ వచ్చింది, పెద్దనాన్నగారు కూడా కొంచెం సీరియస్గా ఉందని చెప్పి అన్నారు. అధికారుల రియాక్షన్ ఎలా ఉంది సార్? ఇప్పుడు అధికారుల యంత్రాంగం అయితే చాలా ఫాస్ట్గానే ఉన్నారండి. పర్ఫెక్ట్గా ఉదయం నుంచి కూడా ఎస్పీ గారి పర్యవేక్షణ, డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్ గారు, ఎంహెచ్ఓ, డిహెచ్ఓ వాళ్ళు, మొత్తం మెడికల్ ఆఫీసర్లు అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వేరే వార్డుకి షిఫ్ట్ చేశారు. వీళ్ళకి సెపరేట్గా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే పోలీసులు ఫిర్యాదు అందడం జరిగింది, వారు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. మీరు ఏం చెప్తారు ఈ అంశం? అంశం అంటే నేను క్రాస్ చెక్ చేసి చెప్పి నేను మామూలుగా మా ఫ్యామిలీ గురించి ఎమ్మెల్సీ కట్టించాను. అంటే మాకేమైనా థ్రెట్ జరిగిందేమో అని. తీరా చూస్తే ఇంతమంది ఉండేసరికి పోలీసు వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుంటే ఆ మిల్క్ వెండర్ని తీసుకొచ్చారు. ఆ మిల్క్ వెండర్ చెప్పడం ఏంటంటే, నేను ఆ రోజు నా దగ్గర పాలు లేవు అని నాకు తెలిసిన విషయమే, నాకు పాలు దొరకలేదు, బయట నుంచి తీసుకొచ్చాను నేను అని చెప్పి మిల్క్ వెండర్ చెప్పాడు. వాళ్ళని కూడా రాత్రి తీసుకెళ్ళి అరెస్ట్ చేసినట్టు తెలిసిందండి. అంటే కల్తీపాల అంశాలు ఏం చెప్తారు సార్? కల్తీపాల విషయంలో చాలా మంది అంటే ఉదయాన్నే సార్ కల్తీపాలు అంటే ఆయన మాకు 10 years నుంచి చేస్తున్నాడు సార్. ఇప్పుడు సస్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ బాధితులందరూ కూడా ఆ పాలు తాగారు. 14 ఏదైతే సోమవారం యూరిన్ బంద్ అయింది. అంటే దేనికి రిలేటెడ్గా కోయిన్సైడ్ అయింది. దాన్ని బట్టి నేనేమనుకున్నానంటే, ఇక్కడైతే పర్లేదు, సీతంపేటలో వేసిన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు, అదే స్వరూపనగర్లో ఎక్కడో ఈడేసిన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. దాన్ని బట్టి నేను మా బావగారు కలిపి అనాలిసిస్ చేసి ఈ మిల్క్ ఏమో రేపు ఈడు ఎంతమందికి పోతే ఎఫెక్ట్ అవుతారేమో అని చెప్పి నేను బయట పెట్టాను అనమాట. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఈ ప్రస్తుతానికైతే అనుమానాలు మాత్రమే కల్తీ పాల మీద వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే ఈ గణేష్ అనే పాల సంబంధించినటువంటి వ్యాపారి ఈ సరూర్ నగర్, అదేవిధంగా చౌడేశ్వరి నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో పాలు పోస్తున్నాడో వారి కుటుంబాలకు మాత్రమే ఎఫెక్ట్ కావడంతో పాల మీద ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పటికే టెస్టులకు పంపించడం జరిగింది కాబట్టి అది కల్తీ పాల కాదనేది అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం కదా, బాధిత కుటుంబం ఆందోళనలో మునిపోవడం జరిగింది. ఈ కుటుంబంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 వ్యక్తులు ప్రస్తుతం ఆసుపత్రులు పాలయ్యారు. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో వీరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వీరందరికీ కూడా కిడ్నీలు ఫెయిల్ అవడం, అదేవిధంగా డయాలిసిస్ అవడంతో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నట్లుగా మనకైతే ప్రస్తుతం బాధిత కుటుంబాలు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఎవరైతే పాలు పోసినటువంటి గణేష్ ఉన్నారో అతను పోలీసుల అదుపులో ఉండడం జరిగింది. ఈ అంశంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు, అదేవిధంగా ఆరోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ల యొక్క విచారణ మరొక పక్క కొనసాగుతున్నటువంటి సందర్భం. లాలా చెరువు పరిధిలో ఉన్నటువంటి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో అనూరియా కేసులు పెరగడం, ఇక్కడ డెత్తులు కూడా సంభవిస్తుండడంతో అధికార యంత్రాంగం ప్రస్తుతం అప్రమత్తం కావడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కూడా హెల్త్ సర్వే నిర్వహిస్తున్నారు. హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఎక్కడ ఎవరికైనా అనుమానం తలెత్తితే వెంటనే సంప్రదించండి అంటూ కూడా హెల్త్ సిబ్బంది అందుబాటులో ఉండడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఎప్పుడైతే డెత్ కేసులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఈ కల్తీ పాల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారో అప్పుడే దాదాపు 14 బృందాలుగా జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి అప్రమత్తమై ఇక్కడ వైద్య సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అయితే మనతో హెల్త్ సిబ్బంది ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కేసులు ఏమి లేవు సార్. ఇప్పుడు రాత్రి నుంచి సర్వే చేస్తున్నామండి. ఇప్పుడు 16 టీములుగా వేస్తాము. ఈ 16 టీములు మేము సర్వేకి వెళ్తున్నాయి. ఈ హౌస్ టు హౌస్ వెళ్ళి శాంపిల్ కలెక్ట్ చేస్తున్నారండి. ఈ శాంపిల్స్ అన్నీ రిపోర్ట్ అంతా కూడా కలెక్టర్ మేడంకి, డిఎంహెచ్ఓ గారికి రిపోర్ట్ వెళ్తుందండి. కొత్త కేసులు అయితే ఏమీ నమోదు అవ్వలేదు సార్.
అంటే అనూరియా అంటున్నారు కదా మేడం, అసలు ఇది ఎలా సంభవిస్తుంది? అది 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 ఏంటన్నది ఇంకా మాకు ఐడెంటిఫై అవ్వలేదు సార్. దేనివల్ల అన్నది మాకు ఐడెంటిఫై అవ్వలేదండి. అది అధికారికంగా DMHO గారు అధికారులు చెప్తారు సార్. అంటే కాదు మేడం, అంటే సాధారణంగా కిడ్నీ ఫెయిల్ అవుతుంది కదా, ఏ కారణాల వల్ల ఇది ఎక్కువగా ఉంటుంది? అది మేము అంత నాలెడ్జ్ మాకు ఉండదు సార్. మెడికల్ ఆఫీసర్స్ కాదు, ఆ అధికారులు మేము అంతకన్నా కాదండి. మేము ఓన్లీ పారామెడికల్ స్టాఫ్ అండి. ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ వరకును. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శాంపిల్ కలెక్షన్ వరకే మేము చేస్తాం సార్. మిగిలిన అయితే మనకు తెలియదండి. నేను చూస్తున్నాను మేడం, ముగ్గురు చనిపోవడం, ఇంకా 10 మందికి పైగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు కదా. స్థానికంగా మీరు డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు ఇక్కడ జనాల నుంచి వస్తున్న అంశం ఏంటండి, ఏం చెప్తున్నారు? మిల్క్ వల్లే అని చెప్తున్నారు సార్ అందరూ కూడానండి. పాలు తాగటం వల్లనే, శివరాత్రికి ముందు రోజు పాలు తీసుకుంటాం వల్లనే జరిగింది, దానివల్లనే చెప్తున్నారు సార్. అంతకన్నా ఇంక వేరే ఏమీ లేదు సార్. మాకు నీరు వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నీరు వల్ల వచ్చే అవకాశం అయితే డయేరియా వస్తుంది సార్, ఇది రాదు సార్. చూస్తున్నాం కదా, ఇక్కడ జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఆదేశాలతో ప్రస్తుతం హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం అన్ని అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఎవరికైనా ఒకవేళ లక్షణాలు ఉంటే వెంటనే వారి మీద టెస్టులు చేయడం, అదేవిధంగా సివియర్ అయితే ఆసుపత్రికి పంపించేటువంటి ప్రయత్నం చేయడం, బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేయడం, వారికి మెడిసిన్ అందించడం, ఇవన్నీ కూడా హెల్త్ క్యాంపుల్లో చేస్తూ ఉన్నారు. ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే చౌడేశ్వరి నగర్, అదేవిధంగా స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అనూరియా కేసులు రాలేదు, కానీ ఒక్కసారిగా కేసులు పెరగడంతో స్థానికంగా ఈ అంశం కలకలం రావడం జరిగింది. ఇదే క్రమంలో ప్రస్తుతం అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ఈ కేసులు పెరుగుదల వెనకాల ఉన్నటువంటి కారణాల మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఈ ల్యాబ్స్కు పంపించడం జరిగింది. పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, నీరు కావచ్చు. అయితే వాస్తవం ఏంటనేది ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ కల్తీ పాలా కాదనేది తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ పరిసర ప్రాంతాల్లో ఆందోళనకరం ఉన్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనను తొలగించేంత వరకు కూడా మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని చెప్పి అయితే ఇక్కడ వైద్య సిబ్బంది చెప్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా, లాలచెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో రాజమండ్రిలో ఒక్కసారిగా కల్తీ పాలు వ్యవహారం కలకలం సృష్టించడం జరిగింది. దీని మీద అధికారులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 3 నుంచి 4 చనిపోయినట్లుగా ప్రచారం జరగడం, అదేవిధంగా మరొక 10 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం, కిడ్నీ ఫెయిల్ అవుతుండడం పట్ల ఆందోళన కలిగిస్తుంది స్థానిక ప్రాంతాల్లో. ఇదే క్రమంలో చంటిబాబు ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది? కల్తీ పాలన్న ఒక ప్రచారం విపరీతంగా జరగడం భయాందోళన కలిగిస్తుంది. అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మామూలుగా భయం కాదండి, ఇది ఒక చూడు, ఇది వరకు మనకి కరోనా ఎలా వచ్చిందో చూడండి, ఆ టైపులో అందరూ కూడా చాలా భయాలు వ్యక్తం చేస్తున్నారండి. ఒకరింట్లో ఒకరు అంటే మామూలుగా నిన్నటి వరకు 14 మంది వరకు అయ్యారు అన్నట్టుగా తెలిసిందండి. ఇది కిడ్నీ ఎఫెక్ట్స్ వల్ల అని పాలు తాగిన వాళ్ళండి. అంటే ఒకరికి అంటే ఈ పాలు వేసిన వ్యక్తి వాళ్ళ ద్వారా ఇంచుమించుగా ఈ ఏరియాలో, ఈ సోడేస్ నగర్ ఏరియాలోనే ఇంచుమించు 50 నుండి 60 కుటుంబాలకు పాలు వేస్తున్నాడంటండి. ఆయన 5-6 సంవత్సరాల నుంచి వేస్తున్నారంట. కోరుకొండ నుండి, నర్సాపురం నుండి వస్తాడంట ఆయన. అయితే అది శివరాత్రి మర్నాడు కొద్దిగా పాలు కొంచెం తేడా వచ్చింది, పెరుగు చేదుగా ఉన్నది అనేసి అడగడం కూడా జరిగిందంట. ఆయన కొత్తగా అదే ఈనిందండి. దానివల్ల ఫస్ట్ పాలు కదండి అలాగ ఉంటాయి, మర్నాడు నుంచి ఏమి ఉండవని అన్నారంట. తర్వాత 2 రోజుల తర్వాత చిన్నపిల్లలకి ర్యాష్ కింద, దద్దుల కింద రావటంలో వాళ్ళకి అనుమానం వచ్చి హాస్పిటల్కి అది తీసుకెళ్తే దద్దులని వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. కొంచెం వస్తున్నాయి, మళ్ళీ తగ్గిపోతున్నాయంట. తర్వాత నుండి మర్నాడు ఒక పెద్ద వ్యక్తికి, ఇందులో మధు అని ఇక్కడ ఇదే ఇంటి దగ్గర వాళ్ళ నాన్నగారికి నీరుడు బంద్ అయ్యి ఇలాగానే వచ్చిందంట. ఏంటి తర్వాత వాళ్ళ అమ్మగారికి కూడా అలాగ వచ్చిందంట. తర్వాత వాళ్ళ పెదనాన్నగారు, వాళ్ళ పెద్దమ్మగారికి కూడా అలాగా ఎదురింట్లు ఉంటారు వాళ్ళకు కూడా, అంటే ఇతనే పాలు వేస్తున్నాడు వాళ్ళకు కూడా. ఏంటనేసి ఇంకా అలాగా ఇద్దరులోకి హాస్పిటల్కి తీసుకెళ్ళి క్రియేటింగ్ టెస్టులు చేస్తే ఆయన 7.8 వరకు వచ్చింది, 8 వరకు దాటేస్తుంది కూడా. ఈ కిడ్నీలు 2 కూడా కొంచెం ఎఫెక్ట్ వచ్చినాయి అనేసి ఇంకా డయాలసిస్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్లో ఐసీలో కూడా ఉన్నారండి, ఇంచుమించుగా 6 వరకునే. అలాగే రవిచైతన్య హాస్పిటల్లో కూడా ఉన్నారని ఇప్పుడే మాకు తెలిసింది. దీన్ని ఎలాగ ఏంటన్నది కూడా మరి అధికారికంగా అందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు వర్క్. నిన్న 3 గంటల నుండి కూడా వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. నేను 3 గంటలకు వచ్చాను, అప్పటికే వచ్చేసి ఉన్నారు వాళ్ళంతా కూడా.
అయితే సార్ ఇప్పుడు పాల మీద సస్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా వాటర్ మీద ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారు? అంటే వాటర్ మీద సస్పెండ్ ఏంటంటే నిన్న వాటర్ వాళ్ళు వచ్చి చెక్ చేశారండి, నేను దగ్గరే ఉన్నాను అప్పుడు. దానికి రావాల్సిన పాయింట్స్ అన్నీ వచ్చినాయి, క్లియరెన్స్ వచ్చింది. వాళ్ళు కూడా ఉదయం 6 గంటలకు వచ్చి కూడా చెక్ చేశారండి. వాళ్ళకి బాగుంది వాటర్ వాళ్ళు నిజంగా వస్తే ఎక్కువగా నాకు తెలుసు నాలెడ్జ్ ప్రకారంగా డయేరియా లాంటిది, వాంతులు వేరేస్తున్నాలు అలాంటివి వస్తాయి. కానీ మరి ఇది కూడా ఉందా లేదన్నది వాళ్ళ టెస్టులను బట్టి దాన్ని బట్టి చూడాలి. అనూరియా కేసులపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. దీని వెనకాల కారణాలను ప్రస్తుతం తెలుసుకునేందుకు ఇప్పటికే రిపోర్ట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పాలను, పెరుగును ల్యాబ్లకు పంపించడం జరిగింది. మరొక పక్క చనిపోయినటువంటి వ్యక్తులకు ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించి ఆ టాక్సీ రిపోర్ట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో అది కల్తీ పాల కాదనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారడం జరిగింది. అధికారికంగా ఇప్పటివరకు అధికార యంత్రం ధృవీకరించలేదు. కానీ లాలా చెరువు, చౌముండేశ్వరి నగర్తో పాటు అదేవిధంగా స్వరూప్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ఇక్కడ సహాయక చర్యలు అందిస్తున్నారు. ఇంకెవరైనా బాధితులు ఉన్నారనేది ఐడెంటిఫికేషన్ కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మరొక పక్క హెల్త్ సర్వేలతో పాటు హెల్త్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మెడికల్ ఆఫీసర్ శ్రీవల్లి ఉన్నారు. డాక్టర్ మేడం, ఏం చెప్తారు ఈ అంశంలో? ఏం జరుగుతుంది అసలు ఈ ప్రాంతంలో? ప్రస్తుతానికి ఈ కేసులను ఎన్ని ఐడెంటిఫై చేశారు? తాజా పరిస్థితి యాక్చువల్లీ ఇక్కడ అయితే మనం మార్నింగ్ నుండి క్యాంపు పెట్టామండి. నిన్న అయితే 46 శాంపుల్స్ వరకు కలెక్ట్ చేయడం జరిగింది. ఆయన మనకు కోరుకొండ నర్సాపురం దగ్గర నుండి పాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు తెలిస్తే అక్కడికి మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ అలాగే మన డిఎంహెచ్ఓ సార్తో పాటు వెళ్ళారు. అక్కడే మనకు అక్కడ నుంచి ట్రేస్ అవుట్ చేసుకుని అతన్ని తీసుకొచ్చి నైట్కి నైట్ హౌస్ మ్యాపింగ్స్ అవన్నీ చేయటం జరిగిందండి. నిన్న నైట్ 46 శాంపుల్స్ తీయటం జరిగింది. ఇవాళ మార్నింగ్ నుండి ఇక్కడ మనం మెడికల్ క్యాంప్ కట్టి హౌస్ టు హౌస్ సర్వే చేసేటప్పటికి ఇక్కడ నుంచి ఒక 28 శాంపుల్స్ వరకు వెళ్ళాయండి. ఆ తర్వాత పాల్చర్ల హౌసింగ్ బోర్డ్ ఏరియా దగ్గర నుండి ఆల్మోస్ట్ ఒక 21 శాంపుల్స్ తీయడం జరిగింది. ఇవన్నీ కూడా మన ల్యాబ్ జాగృతికి పంపించడం జరిగిందండి. టెస్ట్ రిపోర్ట్స్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాయి. మనం ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, సిబిపి 3 కూడా టెస్టింగ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఉన్నంత వరకు అయితే మిల్క్ కంటామినేషన్ వల్ల ఇవన్నీ కేసెస్ ఇలాగా బర్స్ట్ అయ్యని తెలిసిందండి. సో మేము ఆ కోణంగా అయితే దర్యాప్తు చేయడం జరుగుతుందండి. అనూరియా కేసుల లక్షణాలు ఏంటి మేడం సాధారణ? అంటే లైక్ డిక్రీజింగ్ ఆఫ్ యూరినేషన్ అవుట్పుట్ అన్నది తగ్గుతుందండి. తర్వాత థర్స్ట్ అది పెరుగుతుంది. ఆ తర్వాత అబ్డామినల్ పెయిన్ అది కూడా రావచ్చు. వీళ్ళు ఎప్పుడైతే మనకి అలాగా ఆ సిమ్టమ్స్తో వెళ్ళి డీహైడ్రేట్ అయిపోయిన కేసులు వెళ్ళి అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందో అవన్నీ ఒక్కసారి ఒక 4 కేసెస్ ఐడెంటిఫై అని చెప్పి అక్కడ నుండి మనకు డిస్ట్రిక్ట్ మన సెల్కి రావటం వల్ల సార్ అది డిఎంహెచ్ఓ సార్ వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్కి వెళ్ళి వెరిఫై చేయడం జరిగిందండి. సో ఏంటో కాజ్ అన్నది గ్రౌండ్ లెవెల్లో ఎక్సర్సైజ్ అన్నది చేస్తున్నామండి. మేడం, సాధారణంగా అనూరియా కేసు మనిషిలో రావాలంటే అసలు ఎలా ఉంటుంది? అంటే రావడానికి కారణాలు ఏంటి? యాక్చువల్లీ అంటే ఫుడ్ అడల్ట్రేషన్ జరగటం వల్ల కూడా ఇది అవుతుందండి. మేబీ అంటే కొన్ని కేసెస్లో వాళ్ళు పెట్టేటప్పుడు లైక్ అడల్ట్రేషన్ జరిగితే ఏదైనా ఎలిమెంట్స్ కానీ అలాంటివన్నీ ఏమైనా కలపడం వల్ల కూడా వస్తుందండి. సో మనం ఒకసారి అవి ట్రేస్ చేస్తున్నాం. మిల్క్ కూడా మనం టెస్టింగ్ పంపించడం జరిగిందండి. ఇక్కడ వాటర్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. సో వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అండి. మనమైతే అంటే మనం చూస్తున్నాం కదా మేడం, ఈ అనూరియా కేసుల పట్ల ఈ ప్రాంతంలో ఒక భయాందోళన నెలకొనడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదైనా ఒక మెడికల్ ఎమర్జెన్సీ అవసరమా లేదా సాధారణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా? లేదండి, యాక్చువల్లీ ఇదంతా కూడా మనం మెడికల్ ఎమర్జెన్సీ కిందనే ట్రీట్ చేస్తే సివియారిటీ అన్నది మనకు త్వరగా తెలుస్తుంది. సో మనం దాన్ని వెంటనే సబ్సైడ్ చేయడానికి ఉంటుంది. అలర్ట్గానే తీసుకుని మనం ఎక్కువ సర్వే చేసుకుంటే కేసెస్ అన్నో బ్యాడ్ అవ్వకుండా మనం చేయడానికి ఉంటుందండి. సో వీఆర్ కన్సిడరింగ్ యాజ్ అలర్ట్ ఓన్లీ, మెడికల్ అలర్ట్గానే ట్రీట్ చేస్తున్నామండి. చాలా మంది ఇక్కడ బ్లడ్ శాంపుల్ తీసుకొని వస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? శాంపిల్స్ తీస్తున్నామండి. వాళ్ళకైతే అంటే సిమ్టమాటిక్స్ అయితే చాలా తక్కువ, నాట్ సిమ్టమ్. కాకపోతే అతని దగ్గర మేము పోయించుకున్నాము అన్నారు కాబట్టి ఏ ఒక్కళ్ళని కూడా మిస్ చేయకుండా మేము స్క్రీనింగ్ అన్నది చేస్తున్నాము. రాజమండ్రిలో ఈ ప్రాంతంలో వస్తుంది, ఇంకెక్కడైనా వస్తుంది? లేదు, అంటే ఈ పర్టికులర్ ఏరియాలోనే అతను ఎక్కడి నుంచి అయితే మనకి మిల్క్ సప్లై చేశారో ఆ ఏరియా దగ్గర నుంచి మొత్తం కంప్లీట్గా ట్రేస్ అవుట్ చేయడం జరిగిందండి. ఇంచుమించు పేపర్ మిల్లు, కొంతమూరు ఆ ఏరియాస్, ఇటువైపు హౌసింగ్ బోర్డు, ఫారెస్ట్ ఏరియా ఇలాంటివన్నీ మేము ట్రేస్ అవుట్ చేసామండి. ఆయన్నే స్పెసిఫిక్గా తీసుకొచ్చి టీమ్ తిరగటం వల్ల మేము ఇక్కడ అని మనకి స్పెసిఫిక్గా చెప్పారు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి వీఆర్ కండక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ చోట జరుగుతున్నాయండి. ఇప్పటి వరకు ఈ టెస్టులు చేస్తారు మేడం, ఇప్పటి వరకు ఈ సహాయం ఉంది? యాక్చువల్లీ అయితే మొత్తం ఆయన వచ్చిన ఏరియాకి మొత్తం అన్ని శాంపిల్స్ అయితే కలెక్ట్ అయిపోతున్నాయండి. మాకు అరౌండ్ 1 అవర్లో అన్ని శాంపిల్స్ కలెక్ట్ అయిపోయి ల్యాబ్కి వెళ్ళిపోతాయండి. ల్యాబ్ రిజల్ట్స్ ఒక హాఫ్ అన్ అవర్, శాంపిల్స్ వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి మాకు వస్తాయి. హార్డ్లీ ఒక
ఇంకా 2 అవర్స్లో మనకి టోటల్ రిజల్ట్ అన్నది వస్తుందండి. ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఉందా, సాధారణంగానే ఉందా? అంటే అలర్ట్నెస్ ఉంది కాబట్టి అండి చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలి ఇప్పుడు అన్ని విధాలుగా. ఓకే మేడం, చూస్తున్నాం కదా మొత్తంగా అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు డాక్టర్ శ్రీలత. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం కదా ఈ ప్రాంతంలో అయితే మెడికల్ అంటే ఆరోగ్యకరమైనటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా అందిస్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం అనూహ్య కేసుల పట్ల ఈ ప్రాంతంలో భయాందోళన నెలకొండ వెంటనే జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి అప్రమత్తమయ్యారు. వెంటనే 14 బృందాలు ఈ ప్రాంతానికి పరిశీలించారు. అప్పటి నుంచి కూడా దాదాపు 14 బృందాలు డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 5 మృతుల సంఖ్య రావడం, ఇంకా 9 మంది ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉండడంతో ఇంకా ఏమైనా కొత్త కేసులు ఉన్నాయా వారికి ఉంటే వెంటనే వైద్య సదుపాయం అందించేందుకు మెడికల్ ఆఫీసర్లు వెంటనే తమ సిబ్బంది చేత పనిచేపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ పరిస్థితి కామ్ అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడ సహాయక చర్యలు అందిస్తూనే ఉంటున్నారు మెడికల్ ఆఫీసర్లు. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, లాలచెరు ఈ పరిసర ప్రాంతాల నుంచి. చూస్తున్నారు కదా లాలచెరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చౌడేశ్వరి నగర్, స్వరూప నగర్, నారాయణపురం, గాంధీపురం ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఈ కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు తలెత్తడంతోనే ప్రస్తుతం బాధితులంతా కూడా ఆసుపత్రికి చేరుకుని వైద్య సహాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే 5 చనిపోవడం, మరి కొంతమందికి ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్స్ అయ్యారో వారంతా కూడా కిమ్స్ బొలినేనితో పాటు రెయిన్బో, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే దీని వెనకాల కల్తీ పాలా కాదనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం, ఇక్కడ కల్తీ పాలు అనేది ఒక ప్రచారం జరగడంతో ఇప్పటికే పాలను, పెరుగును వీటన్నిటిని కూడా ల్యాబ్కు పంపించారు. అదేవిధంగా చనిపోయినటువంటి మృతులకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా రావాల్సింది. అవి వచ్చిన తర్వాత అటాక్సీ రిపోర్ట్లో ఖచ్చితంగా ఏవైనా విష పదార్థాలు అంటే కల్తీ పాల వల్ల ఏమైనా ఏర్పడితే తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలా కాకుండా ఏదైనా ఒకవేళ ల్యాబ్ నుంచి ఈ లోపలనే రిపోర్ట్లు వస్తే ఖచ్చితంగా ఇది కల్తీ పాలా కాదని తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రాథమిక నిర్ధారణలో మాత్రం కల్తీ పాలుగానే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఈ గణేష్ అనే వ్యక్తి నుంచి పాలు తీసుకుంటూ ఉన్నారో ఆ పాలు తీసుకుంటున్నటువంటి కుటుంబాలకు ఇది ఎఫెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ పాల నుంచే ఇది జరిగిందన్న ఒక అనుమానాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే అధికారికంగా ధృవీకరించాలంటే ఖచ్చితంగా ఈ ల్యాబ్లో రిపోర్టులతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. ఖచ్చితంగా వాటి కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ పరిసర ఏదైతే మనం చూస్తున్నాం కదా లాలచెరు ఈ పరిసర ప్రాంతాల్లో బాధితులు ఎవరైనా ఇంకా ఉన్నారా వారికి మెరుగైనటువంటి వైద్య సహాయం చేయించే దిశగా అయితే జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. 14 బృందాలు ఎప్పటికప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ, సర్వేలు చేస్తూ, బ్లడ్ అంటే రక్త పరీక్షలు నిర్వహిస్తూ ఇంకెవరైనా బాధితులు ఉంటే వారికి మెరుగైన వైద్యం అందించేటువంటి ప్రక్రియకైతే ఇంకా నడుస్తోంది. మొత్తంగా అయితే రాజమండ్రిలో ఎన్నడూ లేని విధంగా అనూరియా కేసులు పెరగడం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. రైతుల నుంచి నేరుగా పాలు కొనాలంటేనే భయపడే పరిస్థితులు ప్రస్తుతం గణేష్ అనే వ్యక్తి తీసుకొచ్చినటువంటి పాల వల్ల ఏర్పడడం జరిగింది. సాధారణంగా ప్యాకెట్ పాలు కొనాలంటేనే ఆలోచిస్తారు. ఇప్పుడు రైతుల నుంచి పాలు కొనాలన్నా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రావడం బాధాకరంగానే చెప్పాలి. మొత్తంగా అయితే ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. 1-2 రోజుల్లో పూర్తిగా ఈ ఏదైతే అనూహ్య కేసులు ఉన్నాయో వాటిని పూర్తిగా ఐడెంటిఫై చేసి వారికి మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రయత్నం చేస్తారు. బాధితులకు కూడా న్యాయం చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ను అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్ కూడా తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే అనూహ్య కేసులు రాజమండ్రిలో కలకలం సృష్టించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వాటిని తగ్గించే కృషి అయితే చేస్తుంది. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.